బైబిల్ ఒక్కటే కదా, అర్థమవుతుందండి? బైబిల్ ఒక్కటేనా? దేవుడు ఒక్కడేనా? విశ్వాసం ఒక్కటేనా? ఏమండి? యేసుక్రీస్తు ఒక్కడేనా? అన్నీ ఒక్కటైనప్పుడు ఎంతమంది ఒకేలాగా వాక్యాన్ని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు చెప్పడం లేదో చెప్పమంటారా? ఈరోజు క్రైస్తవ్యం యొక్క విధానం ఏమైపోయిందో తెలుసండి? క్రైస్తవ్యం ఏమైపోయిందో తెలుసా? కుక్కలు చింపిన విస్తరలా అయిపోయింది. అవునగా చెప్పండి. ఎవరికి నచ్చిన విధానంలో చెప్పుకెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటేనండి, ఈరోజు క్రైస్తవ్యం 3000 శాఖలుగా మారిపోయింది. ఎన్ని శాఖలండి? 3000 శాఖలు. అంటే ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు, కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు ఇలా చెప్పకూడదండి, బైబిల్ని ఆలోచించి చెప్పండి, పరిశీలించి చెప్పండి, కొంచెం స్టడీ చేసి చెప్పండి. అంటే లేదండి, మేము ఇలాగే చెబుతాం, మా సిద్ధాంతం ఇంతే, మా సంఘ సిద్ధాంతాలు ఇంతే, మా సంఘ కట్టుబాట్లు ఇంతే. అదిగా పని అడుగుతున్నాను, మీ సిద్ధాంతాలు మీ 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 మైండ్లో లేకపోతే మీ మట్టి బుర్రలో పుట్టినటువంటి ఈ ఆలోచనలు బైబిల్ దగ్గర ఎందుకు పెడుతున్నారు చెప్పండి? క్రైస్తవ్యం మీద ఇంత చులకన భావం ఇవ్వడానికి ప్రప్రదమైనటువంటి కారకులు ఎవరంటే, నేడు క్రైస్తవులు బోధిస్తున్నటువంటి తప్పుడు బోధలను బట్టే. అర్థమవుతుందండి? నేడు క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవులు బోధిస్తున్నటువంటి విధానం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఎలా విభజించి ఎలా చెప్పాలో తెలియక ఈరోజు చాలామంది కూడా తప్పుగా ప్రకటిస్తున్నారు, తప్పుగా బోధిస్తూ ఉన్నారు.